డబ్బు ఉన్నప్పుడు మనిషి చుట్టూ అందరూ ఉంటారు. కానీ అప్పుల్లో పడినప్పుడు అదే మనిషిని సమాజం దూరంగా నిలబెట్టి చూస్తుంది. శంకర్కి పెద్ద కోరికలు లేవు. చిన్న వ్యాపారం, చిన్న ఇల్లు, పిల్లలకి మంచి చదువు, భార్య ముఖంలో నవ్వు, అంతే అతని కల. కానీ వ్యాపారం నెమ్మదిగా నష్టాల్లోకి వెళ్ళింది. షాప్లో సరుకు తగ్గిపోయింది, కస్టమర్స్ తగ్గిపోయారు. చివరికి అతని చేతిలో మిగిలింది బాకీ లెక్కలు, అప్పుల పేపర్లు మాత్రమే. అప్పు తీసుకున్నప్పుడు నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు కట్టలేకపోయిన రోజు నుంచి మాటల్లో కత్తులు పెట్టారు. బాకీ ఎప్పుడు కడతావు అనే ఒక్క ప్రశ్న శంకర్ గుండెను ప్రతిరోజు గుచ్చింది. ఇంట్లో బియ్యం తక్కువ, పిల్లల స్కూల్ ఫీ పెండింగ్. కూతురు నాన్న నేను స్కూల్కి వెళ్తానా అని అడిగినప్పుడు శంకర్ దగ్గర సమాధానం లేదు. కానీ కన్నీళ్లు దాచుకుని వెళ్తామమ్మా, నాన్న ఉన్నాడు కదా అన్నాడు. ఆ రాత్రి శంకర్ నిర్ణయం తీసుకున్నాడు. నేను సిటీకి వెళ్తా, ఏ పని దొరికినా చేస్తా, అప్పులు తీరుస్తా, పిల్లల చదువు ఆగకూడదు అన్నాడు. బస్టాండ్లో కూతురు అతని చొక్కా పట్టుకుని నాన్న వెళ్ళొద్దు అని ఏడ్చింది. శంకర్ గుండె ముక్కలైంది. అప్పులు తీర్చాక వస్తా అమ్మా అని చెప్పి బస్ ఎక్కాడు. సిటీకి వచ్చిన శంకర్కు ఎవరూ తెలియడు. పని కోసం ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి తిరిగాడు. అందరూ ఒకే మాట చెప్పాడు, పని లేదు, తర్వాత రా. ఆ రాత్రి అతని దగ్గర తిండికి డబ్బు లేదు. జేబులో 2 నాణేలు వాటిని చూసి ఇవి ఇంటికి ఫోన్ చేయడానికి అవసరం అవుతాయి అనుకున్నాడు. తన ఆకలిని మింగేశాడు. రాత్రి పిల్లలు ఫోన్ చేశారు. నాన్న తిన్నావా అని అడిగారు. శంకర్ నవ్వుతూ తిన్నా అమ్మా అన్నాడు. కానీ ఆ అబద్ధం అతని జీవితంలో అత్యంత బాధాకరమైన నిజం. చివరికి కన్స్ట్రక్షన్ సైట్లో పని దొరికింది. ఒకప్పుడు షాప్ ఓనర్ అయిన మనిషి ఇప్పుడు ఎవరో అరుస్తే తల వంచి పనిచేయాల్సి వచ్చింది. కానీ అతను అవమానం మింగేశాడు. ఎందుకంటే గౌరవం కంటే కుటుంబం ముఖ్యం. రాత్రి చిన్న రూమ్లో పిల్లల ఫోటో చూస్తూ శంకర్ ఏడ్చాడు. గట్టిగా కాదు, ఎవరికీ వినిపించకుండా ఏడ్చాడు. ప్రపంచం అతన్ని అప్పుల్లో పడిన మనిషిగా చూసింది. కానీ అతని కూతురు మాత్రం మై హీరో డాడ్ అని డ్రాయింగ్ వేసింది. అదే ప్రేమ అతన్ని మళ్లీ లేవనెత్తింది. మరుసటి ఉదయం శంకర్ కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ పనికి బయలుదేరాడు. అప్పుల్లో ఉన్న మనిషిని తక్కువగా చూడకండి. అతను చెడ్డవాడు కాదు, పరిస్థితులతో పోరాడుతున్న మనిషి. కుటుంబం కోసం తన ఆకలిని దాచుకునే తండ్రి, ప్రపంచంలోనే గొప్ప యోధుడు. అప్పులు మనిషిని చిన్నవాడిని చేయవు. కుటుంబం కోసం పోరాడే తండ్రి ఎప్పుడూ ఓడిపోడు.